నేను చేసేది మందుల వ్యాపారం బేసిక్గా. మీరు వాడే చాలా మందులు ఉంటాయి కదా, కాంబిఫ్లాము, టాక్సిము, ఇట్లాంటివన్నీ ఈ దేశంలో తెచ్చింది నేనే. అలాగే ఊరూరా ప్రధానమంత్రి జనౌషధి కేంద్రాలని ఉంటాయి, అవి మోడీ గారికి సేవ చేస్తూ ఈ భారతదేశంలో తెచ్చింది నేనే. ఒక 40 ఏళ్ళ నుంచి మందుల వ్యాపారంలో కంపెనీలకి ఎండీలు, చైర్మన్లు అలా చేసుకుంటూ వచ్చాను. అయితే భారతదేశంలో వ్యాధుల సమస్య చాలా ఎక్కువ. షుగర్ వ్యాధి, బీపీ వ్యాధి, అలా ఎన్నెన్నో వ్యాధులు చాలా ఎక్కువ. కొత్త రకంగా కనిపెట్టిన ప్రతి మందు ప్రపంచంలో ఫస్ట్ పేటెంట్ చేస్తారు. ఆ పేటెంట్ చేసిన తర్వాత ఆ మందుని చాలా ప్రమోట్ చేసిన తర్వాత అది లక్షలుగా అవుతుంది. అందుకనే మీరు పెద్ద హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆస్తులు అమ్ముకుని, మీ ల్యాండ్స్ అమ్ముకుని ఆ మందులు కొనుక్కుని వాడుకుంటూ ఉంటారు, ఎందుకంటే చాలా ఖరీదు ఉంటాయి. వ్యాధి చిన్నతరంగా ఉన్నప్పుడు ఏదో రూపాయిలో పోతుంది. కొంచెం ముదిరి అలా అయినప్పుడు అదే వ్యాధికి ఒక్కొక్క ట్యాబ్లెట్ ₹1,00,000, ఒక ఇంజక్షన్కి 50,000 పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. ఇది ఎందుకంటే వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళు పేటెంట్ అని చేస్తారు, చేసి వాళ్ళు చెప్పిన రేటుకే వాళ్ళు అమ్ముతారు. ఇంకా మనం దాన్ని కాపీ కొట్టలేము, కాపీ కొడితే అరెస్ట్ చేస్తారు. ఈ విధంగా 1995లో మన దేశం ఈ వరల్డ్ ఆర్గనైజేషన్లో సంతకం పెట్టింది. అంటే మనం కూడా వాళ్ళు చేసిన పేటెంట్ని గౌరవిస్తాము అని. ఎందుకంటే వాళ్ళు ఒక మందు కనిపెట్టిన 20 ఏళ్ల దాకా మనం చేసుకోలేము, వాళ్ళు ఒక్కళ్ళే అమ్ముతారు. ఇలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మనకి అంతంత డబ్బులు ఖర్చు పెట్టలేం కాబట్టి, అంటే ఇప్పుడు అమెరికా దేశం ఉందనుకోండి, అందులో 30 కోట్ల మంది మనుషులకి వాళ్ళు మందుల మీద ఖర్చు పెట్టే డబ్బు దగ్గర $2,000 బిలియన్ పైన ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. సో మందు ఒక్కదాని మీదే దగ్గర $500 బిలియన్ పైన ఖర్చు పెడతారు. $1 బిలియన్ అంటే 8,000 కోట్లు, అంటే దగ్గర 5,000 ఇంటూ అలా. ఇంత డబ్బు మన దగ్గర లేదు. సో అందుకోసమని 1995 దగ్గర నుంచి నేను మందుల వ్యాపారం, ఈ ఇంగ్లీష్ మందులు చేస్తాను. ఈ ఆయుర్వేదంలో ఏముంది, సిద్ధాలో ఏముంది, హోమియోపతిలో ఏముంది, ఈ ఫ్లవర్ రెమెడీస్లో ఏముంది, ఎక్కడ ఏది ఉపయోగపడుతుంది అనేది జిజ్ఞాసతో తెలుసుకుంటూ ఉండి వాటికి ఎక్కడ హెల్ప్ చేయగలిగితే అక్కడ చేస్తూ ఉంటా. గురుగారు చెప్పినట్టు ఈ ఫిలసాఫికల్ రెమెడీస్ అనేది స్పిరిచువల్ రెమెడీస్ అన్న నాకు చాలా గౌరవం. ఎందుకంటే ప్రపంచం అంటేనే ఆ పంచము అనే పేరు పంచభూతాలతో నిర్మాణమైంది. అలాగే మన దేహం కూడా పంచభూతాలతోటి నిర్మాణమైంది. మనకు వచ్చే వ్యాధులన్నీ ఈ పంచభూతాల కలయికలో ఉన్న తేడాలే. వాటి వల్లే వాతపిత్త కఫాలని రకరకాలు. అలాగే మన శరీర నిర్మాణం అంతా ఈ 7 చక్రాల మీద ఆధారపడి ఉంది. ప్రతి చక్రానికి ఒక రంగు, ఒక రూపము, ఒక శబ్దము అన్నీ ఉన్నాయి. సో ఒక్కొక్క చక్రం దగ్గర నుంచి ఒక్కొక్క రకాల వ్యాధులు వస్తాయి. ఇట్లాగా కొంచెం నాలెడ్జి తెలుసుకుని నాకు వీటి మీద అపరిమితమైన నమ్మకం ఉంది. ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలుసు కొన్ని శబ్దాల వల్ల, మంత్రం వల్ల వ్యాధులు తగ్గుతాయని కదా మనకు తెలుసు. సో మనకి అందుకోసమని ఈ వేద సూక్తులు అవి కొన్ని వ్యాధులు చేసేవాళ్ళు. ఈ మధ్య కాలంలో అమెరికాలో క్యాన్సర్ తగ్గించడానికి ఒక సౌండ్ ట్రాక్ అది పేటెంట్ చేసి అది అప్రూవ్ కూడా అయింది. ఆ సౌండ్ ట్రాక్ వింటే క్యాన్సర్ తగ్గుతుందని. ఇవన్నీ ఏంటి, మన జ్ఞానమే బేసిక్గా. ఇప్పుడు ఒక సౌండ్ ట్రాక్కే క్యాన్సర్ తగ్గుతుందంటే ఎన్నో సౌండ్ ట్రాకులకి ఎన్నెన్నో వ్యాధులు తగ్గుతాయి కదా. వాటన్నిటికీ కారణం మళ్ళీ వచ్చేస్తే గురుగారు చెప్పినట్టు ప్రతి దానికి ఒక కేంద్రం ఉంటుంది. ఆ కేంద్రానికి ఒక అధిష్టాన దేవత ఉంటుంది. ఆ అధిష్టాన దేవతకి ఒక రంగు, ఒక సమన్వయం చేసే పద్ధతి ఉంటుంది. అది మనం కనెక్ట్ అవ్వడానికి ఒక ఆధారం ఉంటుంది. అది చేయడం వల్ల అది తగ్గించడమో లేదా దాన్ని పెంచడమో చేసి జరుగుతుంది అన్నది. ఇవి ఎక్కడెక్కడో జరుగుతున్నవన్నీ నిజాలు. అయితే ఇందులో గురువుగారి పవర్ వల్ల తగ్గుతుందా, లేకపోతే విధానం వల్ల తగ్గుతుందా, లేకపోతే ఆ విధానానికే ఆ పవర్ ఉందా అని కొంత డౌట్ ఉంటుంది కదా. అంటే గురుశక్తి కూడా ఉంటుంది కదా.
కానీ విధానం అనే దానికి ఎట్లాంటి గురువు అయినా కానీ నడుస్తుంది అని మన స్క్రిప్చర్స్ చెప్తాయి కదా, పద్ధతి చేస్తే పద్ధతిగా అవుతుందని. సో అందుకని ఇవన్నీ తెలిసి ఇప్పుడు రకరకాల వ్యాధులకి ఎలా తగ్గిస్తున్నారని తెలిసి నాకు చాలా సంతోషంగా ఉంది. సో ఈ నాలెడ్జ్ మనం ఇట్లాంటిది డెవలప్ చేసి అందించడం చాలా అవసరం. ఎందుకంటే మనం కరోనాలో చూసాం, జీవితాలు నాశనం అయిపోయాయి అందరికీ. పనికిరాని రెమెడీస్ వీర్లని అలాంటి ఆ మందులు ఈ మందులకి లక్షల కోట్లు ఖర్చు పెట్టేసి బతక వేస్ట్ అయిపోయింది. మన దగ్గర అమూల్యమైన ధనం ఉంది, చెప్పే కదా FDA అప్రూవ్డ్ ఇలా చేస్తున్నారని. సో క్రమంగా ఇప్పుడు మనం శబ్దరూప రసగంధాలని మనం మామూలుగా మాట్లాడేసుకుంటాం, కానీ ఏ శబ్దం వల్ల ఏ వ్యాధి తగ్గుతుంది, ఏ రూపం వల్ల ఏ వ్యాధి తగ్గుతుంది, ఈ పంచభూతాలు దానికి ఎలా చేయాలని ఏదో రోజుకి తెలుస్తుంది. 50 ఏళ్ళు 100 ఏళ్ళు 150 ఏళ్ళకో కనిపెడతారు, వాళ్ళు పేటెంట్ చేస్తారు, వాళ్ళు అమ్ముతారు. ఆ తర్వాత మనం ఫాలో అవుతాం. ఎందుకంటే మనకి ఉన్న బానిసతత్వం వల్ల ఆ దౌర్భాగ్యం ఉంటుంది. సరే, కానీ ఇలాంటి గురువుగారు కనుక ఇచ్చేవన్నీ మనం జాగ్రత్తగా ఫాలో అయ్యి డాక్యుమెంట్ చేసి కొంచెం డిఫరెంట్ లాంగ్వేజెస్లోనూ వీడియోలు అది ఇచ్చి ట్రై చేసి ఇందులో ఉన్న సత్యాన్ని అందరికీ వెళ్ళగలిగే శక్తిని ఆ అమ్మవారి గురుగారికి ప్రసాదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతూ